ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు కలుగుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను, మీకు కలిగిన సమస్తమును దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని నేటి ధ్యానాంశాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీ లేఖనాలని మేము ధ్యానం చేసుకుంటుండగా నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అందించి మమ్మల్ని సర్వస్వతంలోకి నడిపించమని ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసే నామంలోనే బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగుగాక. దేవుడు నమ్మదగిన వాడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. 2 తిమోతి 2:11 వాక్యం ఏం రాయబడిందంటే, ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. 2 తిమోతి 2:12 చదువుతున్నాను. సహించిన వారమైతే ఆయనతో కూడా ఎరుదుము. ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగనన్ను. 2 తిమోతి 2:13 మనము నమ్మదగని వారమైనను ఆయనగా నమ్మకపోయినను ఆయన నమ్మదగిన వాడిగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏది చేయడు. ఆయన తన్ను తాను ఎరగననలేడు అనే వాక్యాన్ని మనం చూస్తున్నాం. మరి 2 తిమోతి గ్రంథం 2వ అధ్యాయంలో 11, 12, 13 వచనాలలో మనము నమ్మదగిన వారము కాదు అని లేఖనాలు సూచిస్తున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా తిమోతితో మాట్లాడుతున్న మాటలు, అప్పుడు తిమోతితో మాట్లాడిన మాట ఇప్పుడు సంఘములతో, అందరితో, విశాలతో దేవుడు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. మనము నమ్మదగిన వారము కాము, కానీ మనను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మనము నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు. ఎందుకు అనంటే ఆయన మనల్ని పిలిచింది మనల్ని పరిశుద్ధపరచడానికి, భ్రష్టత్వం నుంచి, దుష్టత్వం నుంచి తప్పించడానికి, కుమారుని సహవాసం మనల్ని స్థిరపరచడానికి, ఆయన కృపను, వాత్సల్యత మనకి ఇవ్వడానికి, మన పాపమును క్షమించడానికి, ఆయన నమ్మకత్వాన్ని చూపించడానికి, ఆయన ప్రేమను చూపించడానికి మనల్ని పిలిచినాడు. ఎంత నమ్మకత్వం దేవునికి ఉందంటే మహాకాశం అంత పెద్ద నమ్మకత్వాన్ని, విశ్వాసాన్ని కలిగినట్టుగా వాక్యం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఆయన అంటున్నాడు, మనము నమ్మకమైన వారం కాదు. మనము ఈ రోజున్న రీతి రేపు ఉండలేము. మనం మారిపోయే పరిస్థితులు ఎంతో ఉంటాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో దేవుడు మాత్రం ఎప్పుడూ మారని వాడు. హెబ్రీ 13:8 వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము సదాకాలము మారని వాడిగా ఉన్నాడని వాక్యం చెప్తుంది. మార్పు లేని దేవుడు అని వాక్యం చెప్తుంది. అయితే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో 8వ వచనంలో ఫిలదెల్ఫియా సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగడం లేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడును తీసి వేయనేరడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఫిలదెల్ఫియా సంఘము కొంచెం శక్తి గల సంఘము, అంత పెద్ద శక్తి గల వాళ్ళ సంఘం కాదు, కొంచెం శక్తి గల సంఘము. అయితే అయినను ఆ స్థితిలో ఉండి కూడా వాక్యమును గైకొని దేవుని నామముననగా యేసయ్య నామమును ఎరుగననలేదు అని వాక్యం చెప్తుంది. అంటే యేసయ్య వాక్యాన్ని, యేసయ్య నామాన్ని ఒప్పుకున్న సంఘం ఫిలదెల్ఫియా సంఘం. అయితే దేవుడు అంటున్నాడు, దానికి బదులుగా నీకు ప్రతిఫలం ఇస్తాను, నీకు బహుమానం ఇస్తాను. అదేంటంటే, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. ఎవరు కూడా ఈ తలుపును వేయజాలరు. ఎందుకంటే నీకు ఓపెన్ డోర్, ఓపెన్ ఆపర్చునిటీస్ అనగా నీకు తెరవబడిన మరి ద్వారము నేను పెట్టి ఉన్నాను. అనగా నీకు ద్వారము దేనికి సూచన అంటే అవకాశాలు, లేకపోతే వి కాల్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఆపర్చునిటీస్. అనగా నీకు అనేకమైన సదుపాయాలు లేకపోతే అవకాశాలు దేవుడు కల్పిస్తున్నాడని వాక్యం చెప్పాలి. ఎవరైతే యేసు నామాన్ని ధైర్యంగా ఒప్పుకుంటారో, మరి సిగ్గుపడకుండా, పిరికితనంతో భయపడకుండా ధైర్యముగా యేసయ్య నామాన్ని ఎదుర్కొంటారో వాళ్ళ కొరకు అవకాశాలు దేవుడు ఇంకా ఇస్తాడు. సేవ చేయడానికి, ఆత్మను రక్షించడానికి, అలాగే వ్యక్తిగత జీవితంలో అక్కర్లు తీర్చబడడానికి. దేవుని బిడ్డ, నువ్వు సేవలో ఉన్నావా, నీ యొక్క ఉద్యోగంలో దీవెన వస్తుంది. నువ్వు దేవుని యొక్క సేవలో ఉన్నావా, నీ వ్యాపారం దీవించబడుతుంది. దేవుని సేవలో ఉన్నావా, నీ కుటుంబం దీవించబడుతుంది. ఎందుకంటే నీ శక్తి కొంచెమైన నువ్వు దేవుని విషయంలో, సాక్ష్యం విషయంలో పడిపోలేదు కాబట్టి, ధైర్యం వహించావు కాబట్టి, నువ్వు ఎంతో ప్రేమతో ఆయన గురించి సాక్ష్యం చెప్పావు కాబట్టి, ఆయన గురించి సాక్ష్యం చెప్పేవాళ్ళంటే దేవుడికి ఎంతో ప్రేమ. ఎందుకంటే మనము నమ్మకంగా ఉన్నప్పుడు అపనమ్మకమైన మనుషులమే నమ్మకత్వాన్ని చూపిస్తే, నమ్మకమైన వాడు తను తాను మరి ఎప్పుడు తృణీకరించుకోని దేవుడు ఆయన ఎప్పుడు నేను ఎరగనని చెప్పలేడు. కాబట్టి
ఆయన యొక్క వ్యక్తిత్వం ఏంటంటే నమ్మకంగా ఉండడం. ఒక మాట ఇస్తే, వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటే అది నెరవేర్చబడుతుంది. అంత గొప్ప దేవుడు నీ పక్షంగా ఉండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డ, ఈ రోజు నువ్వు నిస్పృహలో ఉన్నావా, నిరాశలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, బాధలో ఉన్నావా, దేవుని బిడ్డ ఆయన నమ్మదగిన వాడు. ఆయన పరిచర్య చెయ్యి. ఆయన గురించి ఇతరులకు సాక్ష్యం చెప్పు. ఆయన గురించి ఎవరైనా సాక్ష్యం చెప్పవచ్చు. ఆయన ప్రేమ గురించి ఎవరైనా చెప్పొచ్చు. ఆయన శిలువ త్యాగాన్ని గురించి ఎవరైనా చెప్పొచ్చు. మనం ఆయనతో పాటు మనం జీవిస్తున్నాం, ఆయనతో పాటు సిలువ పడ్డాము, ఆయనతో పాటు మనము లేపబడ్డామని మనం గమనించాలి. కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. కాబట్టి ఇతరులకు చెప్పినప్పుడు, సేవ కొరకు ఫిలదెల్ఫియా సంఘంలో నిలబడ్డప్పుడు మనల్ని కూడా ద్వారాలు తెరిచి అవకాశాలు ఇచ్చి ఆశీర్వదిస్తాడు. అటు గొప్ప పరిశుద్ధాత్ముడు మనకు దయచేసి ఆయన నామానికి మహిమ తెచ్చుకోను గాక. ఆమేన్. ప్రేమగల మా పరలోకపు తండ్రి, విన్న వాక్యం మా జీవితంలో నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ, ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డ యొక్క అక్కర తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.